ఏంటి రోహిత్ అంతలా ఆలోచిస్తున్నావు? ఏమైంది? ఏం లేదు కోహ్లీ, ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కదా, దీన్ని గెలిచి క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఏంటి రోహిత్ అలా డెసిషన్ తీసుకుంటున్నావు? ఏమైంది? ఏమన్నా ఏమవుతుంది కోహ్లీ? ఇంకా మనం ఏమన్నా పిల్లోలమ్మా క్రికెట్ ఆడుకుంటూ ఉండేకి? ముడ్డి కిందికి 36 వచ్చాయి, ఇక రిటైర్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవాలనుకుంటున్నా. తప్పేంటి? అది కరెక్టేలే, నాకు కూడా నీళ్ళనే చేయాలనిపిస్తుంది తెలుసా. అయితే మీరు ఇప్పట్లో రిటైర్ అవ్వరు అన్నమాట. ఏంట్రో బాబర్ ఇలా వచ్చావు, ఏంటి మ్యాటర్? ఏంటమ్మా మర్చిపోయారా? ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ పెడుతుంది మేమే. నేను ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. కరెక్టేరా బాబురు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా రావచ్చు. కానీ మీరు మాతో మ్యాచ్ ఆడాలంటే దుబాయ్కి రావాల్సిందే. కామెడీ అనిపించట్లేదు? పెడుతోంది మీరే, కానీ మా కోసం ట్రావెల్ చేయాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, కానీ మీరు రిటైర్మెంట్ మాత్రం పోస్ట్ పోన్ చేసుకోండి. ఎందుకురా పోస్ట్ పోను? గెలిచేది మేమే, రిటైర్మెంట్ ఇచ్చేది మేమే. ఎందుకంటే ఈసారి కప్పు కొట్టేది మేము, అందుకే మీకు రిటైర్మెంట్ ఛాన్స్ లేదు. అయినా నువ్వెవర్రా చెప్పడానికి? అసలు టీంకి కెప్టెనే కాదు, పోయి ఆ రిజ్వాన్ గారిని పంపించు. హలో, కింగ్ ఇక్కడ, పాకిస్తాన్ క్రికెట్ కింగ్ ఇక్కడ. మనమే వస్తాం, కెప్టెన్ కాకుండా మందే నడుస్తుందంతా. నువ్వు పాకిస్తాన్ కింగ్ అయితే ఇక్కడ వరల్డ్ క్రికెట్ కింగ్ ఉండ్రా. నేనే సైలెంట్ గా ఉన్నా, తొక్కలో ఒక దేశానికి కింగ్ అని చెప్పుకునే నువ్వు కూడా బిల్డప్ ఇస్తున్నావు. అబ్బా, ఈ ఇండియా పాకిస్తాన్ వాళ్ళని ఒక చోట వదిలాము అంటే కొట్టుకోవడం తప్ప ఇంకేం పని ఉండదు కదా. నువ్వెందుకు వచ్చావమ్మా? కర్రా బిల్లు ఆడడానికి వచ్చావా? నువ్వు కూడా కొట్టుకోవడానికే వచ్చింది. మాట్లాడిక ఏం మాట్లాడతాడు? ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వెళ్ళిపోయాడు కదా, ఈసారి కెప్టెన్ కూడా కాదు. నాకైతే భలే నవ్వు వస్తుంది. హలో, మనం కెప్టెన్ కాకున్నా మన రేంజ్ వేరే ఉంటుంది, అందుకే మనమే వచ్చినాం. నేనే మా వాళ్ళతో పాటు వస్తా, గ్రౌండ్ లోనే కూర్చొని మిమ్మల్ని ఎలా అవుట్ చేయాలో, మీ మీద ఎలా గెలవాలో ప్లాన్స్ ఇస్తా. ఇదిగో ప్యాట్ కమిన్స్, మంచిగా ప్లాన్స్ చేసుకో, ఎందుకంటే వాళ్ళనైతే ఓడిస్తావు కానీ మమ్మల్ని ఓడించలేవు కదా. ఇదిగో కోహ్లీ, ఎవడీడు సడి కరెక్టరా? పక్కకి వెళ్ళి ఆడుకోమని చెప్పు. ఏ ప్యాట్ కమిన్స్, నేను పాకిస్తాన్ కింగ్ బాబర్ ఆజం, నన్నెలా మర్చిపోతావు నువ్వు? అయ్యో బాబర్ ఆజం నువ్వా? చాలా రోజులైంది కదా చూడక, సారీ. ఏంటి బాబర్, మనం గట్టిగా మాట్లాడుకోవాలి, గట్టిగా ఆడుకోవాలి. నువ్వు పోయి పెద్దవాళ్ళతో పెట్టుకుంటావేంటి? అదిరా రషీద్ ఖాను, నువ్వు వచ్చావరా, కరెక్ట్. ఏ ఆఫ్ఘనిస్తాన్ మీరు పిల్ల టీం, మాకు మీకేంటి పోటీ? పిల్ల టీం, చూద్దాం ఈసారి ఎలా గెలుస్తారో ఛాంపియన్స్ ట్రోఫీలో చూస్తా. మీ పాకిస్తాన్లోనే మీకు పాడ కట్టకుంటే నా పేరు రషీద్ ఖానే కాదు. అయినా రోహిత్ ఏంటి ఒక్క టీం కెప్టెన్ కూడా రావట్లేదు, ఎవడెవడో వస్తున్నాడు? అదే కోహ్లీ వాళ్ళ టీంలో ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఉన్నాయంట, అందుకే ఎవడు పడితే వాడు ఎంట్రీ ఇస్తున్నాడు. మనకి ఎవడు ఎంట్రీ ఇస్తే ఏంటి, మనతో పంచులు ఎప్పించుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతే కదా. నేను వచ్చేసా. ఏంటి బట్లర్ అప్పుడే వచ్చేసావు? ఇంకొన్ని రోజు హాలిడేస్ తీసుకోవాల్సింది. హాలిడేస్ ఎందుకు? నేను ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలి కదా. నేను మాత్రమే కాదు, నా టీం మొత్తం ఆడుతుంది. అంటే మా వాడి ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే, మేము తుక్కు రెగ్గొట్టాం కదా, ఇంకా బాడీ పెయిన్స్ అలానే ఉంటాయి, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని. వెళ్ళేటప్పుడే చెప్పారు రోహిత్, ఛాంపియన్స్ ట్రోఫీలో మీ నడ్డి విరచకుంటే మా టీం పేరు యాప్. ప్రతిసారి అదే సోది, కొత్తగా ఏమైనా ట్రై చేయొచ్చు కదా. ట్రై చేయడాలు, తయారు చేయడాలు ఏమీ లేదు. మీ మీద గెలవడం, కప్పు కొట్టడం మాత్రమే మిగిలింది. రే ఎందుకురా అరుచుకుంటారు? ప్రశాంతంగా క్రికెట్ ఆడుకొని వెళ్ళిపోక ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు గెలిస్తే ఏముందిరా, మనసుల్ని గెలవడం ఇంపార్టెంట్. అంటే ఏంటి టెంపా, ఈసారి కూడా మీరు గెలవడానికి ముందే చెప్పేస్తున్నావా? నేనేం అలా చెప్పలేదు, నువ్వు చెప్పిన దానికి మీనింగ్ అదేరా బాబు. అంటే ఈసారి కూడా మనసులు గెలిచి వెళ్ళిపోతారనమాట. అలా కాదు కోహ్లీ, పిచ్చి లేస్తోంది తెలుసా. ప్రతిసారి సెమీఫైనల్లోనూ ఫైనల్లోనూ మేమే అనుకుంటే ఉమెన్స్ జట్టు కూడా అలానే ఉంది. మాకి అండర్ 19లో మీ ఉమెన్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. మా ఉమెన్స్ జట్టు ఫైనల్స్ లో. ఇన్ని రోజులు మాదే దరిద్రం అనుకున్నాను రా, మా దరిద్రంకి నాన్నల్లా ఉన్నారా స్వామి మీరు. ఇదిగో చూడండి అబ్బాయిలు, ఇప్పటికే చాలా సార్లు కప్పులకి దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాము. ఈసారి మాత్రం మిస్ అవ్వాలి అనుకోవట్లేదు. ముందుగానే వన్డే ఫార్మాట్ బాగా అచ్చొచ్చింది. మేం చెప్తుంది అదే కదా, మీ టీంలో ఒక్కొక్కడు ఉన్నాడు అచ్చొచ్చినాడు, మా టీంలో నేను విరాట్ కోహ్లీ ఇద్దరం ఉన్నాం. మమ్మల్ని దాంట్లో కప్పు కొడతారా? మీరిద్దరూ ఆడేవాళ్ళు ఉంటే మీ వికెట్లు తీసే బౌలర్స్ ప్రతి టీంలో ఉన్నారు, కాబట్టి ఈసారి కప్పు మాది. వదిలేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయామన్నట్టు ఉండాలి. లేదు కాదు కూడదు అంతే. మీరుండేది మా గ్రూప్ లోనే, ఓడించేస్తాం. ఏంటి రోహిత్, కేన్ విలియమ్సన్ ఇంతలా ఫైర్ లో ఉన్నాడు, ఫైర్ అంటున్నాడు ఏంటి? ఇవన్నీ పట్టించుకో కోహ్లీ, మామూలే. ఏంటో బాబర్ ఆజం,
కప్పు కొడితే మీరు కొట్టాలి, లేకుంటే మేం కొట్టాలి. ఈ డిస్కషన్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అయినా నువ్వేంటి లాస్ట్ లో వచ్చావు? ఎప్పుడు వచ్చామన్నది కాదమ్మా, కప్పు కొట్టామా లేదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. కొట్టేది మనమే కదా. అవునవును, కొడితే మీరు, లేకుంటే మేము. అక్కడ చూసావా రోహిత్, చిన్నపిల్లలు ఇద్దరు కప్పు కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళకి తెలియదు కదా కొట్లాడితే కప్పు ఎవరు, ఆడితే ఇస్తారని.